హాయ్ అండి. ఇవైతే ఎండి చేపలండి. బాగా కండగా అయితే రాలేదు, అందుకని ఏవో ఒకటి. మనకైతే బాగా ఎండి చేపలు చాలా ఇష్టం అండి. నేనైతే చాలా ఇష్టంగా కూడా తింటాను ఎండి చేపలు. అందుకని ఏయో ఒకటి అని సన్నగా ఉన్నా కానీ పర్లేదులే అని తీసుకున్నా. ఎప్పుడు తీసుకున్నా చాలా మందంగా బాగుంటాయండి. అసలు మన పచ్చి చేప కంటే కూడా ఈ ఎండి చేప తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి చక్కగా వేగుతుంది. దీనిలో టమాటా పెట్టుకోవచ్చు, దోసకాయ, వంకాయ, గోంగూర ఏవైనా పెట్టుకొని చక్కగా 2 టమాటాలు వేసి గుడ్లాగా వేసుకొని గుజ్జుగా వండుకొని చక్కగా తినొచ్చండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఆ స్మెల్కే అన్నం తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుందండి ఎండి చేప టమాటా కూడా. నేనైతే మాత్రం మరి ఇంకా బాగా డ్రై అయితే గట్టిగా అయిపోతాయి. చక్కగా వేగిపోయినాయి. గ్యాస్ కడ ఆపేద్దామండి. ఇప్పుడు ఈ ఎండి చేపలు వేసుకొని చక్కగా వేడి రైస్ పెట్టుకొని ఈ పొగలు వెళ్ళే రైస్ పెట్టుకొని ఇప్పుడు వేడిగా చూడండి చక్కగా పొగ వెళ్తుంది కదా. ఇప్పుడు ఈ చేప పెట్టుకొని కొంచెం పచ్చడి తీసుకొని కాలిపోతుందండి రైస్ గడ. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధానంతో మీరు కూడా మెంతిపొడి వేసుకుంటామండి మేము. 10 దాంట్లో మెంతిపొడి మాత్రం కంపల్సరీ. అసలు చక్కగా ముక్క కడిగి చూడండి ఎంత బాగా వేగిందో. సూపర్గా ఉందండి. అబ్బబ్బా ఎలా చెప్పాలండి. అలానే అందరూ ఫీల్ అవ్వకండి. మీ ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ ఏముండారో కామెంట్ పెట్టండి. కామెంట్ ద్వారా తెలియపరచండి. చాలా బాగుందండి. చెట్టు టమాటాలు, నాటు టమాటాలు అప్పటికప్పుడు తోటలో తెంపి పోస్తుంటే 4 కేజీలు తెచ్చానండి. 2 కేజీలు చట్నీ చేశాను. పుల్లగా కారంగా అసలు సూపర్గా ఉందండి. తాలింపులో మనం జీలకర్ర పొడి, మెంతు పొడి, మొలగొచ్చిన మెంతులు, ఎల్లుల్లిపాయి, ఇంగవ చక్కగా పోపు పెట్టుకొని తింటే ఉంటుందండి అమృతమే.